భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 31 శ్లోకం. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమస్తుతే దేవ వరప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఏదైతే ఉగ్ర రూపాన్ని చూశాడో అక్కడ మళ్ళీ ఆ కృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు దాకా నేను తెలుసుకున్న ఆ కృష్ణుడివి నువ్వేనా? వాస్తవానికి అసలు నువ్వు కృష్ణుడివా ఇంకొకడివా? ఈ రూపాన్ని కానీ ఇట్లాంటిది కానీ నేను ఊహించలేదు. సమస్తానికి మూలమని అర్థం చేసుకోవటానికి సులభంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఏదైతే ప్రక్రియ విశ్వరూపంలో చూస్తున్నాడో సమస్తము కబళించి వేసినట్టుగా అన్నీ తనలోకి వెళ్ళిపోతున్నాయి. ఇంతలాగా అంటే ఎక్కడా దయ లేకుండా నిర్దయగా పదే పదే ఆస్వాదిస్తూ అవన్నీ లోపలికి ఎలా తీసేసుకుంటున్నావు, అవన్నీ భస్మమైపోతున్నాయి. ఇది నువ్వేనా అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నాడు. అందుకే ఆఖ్యాహి అంటే అసలు నువ్వెవరు నాకు చెప్పు అన్నట్టుగా, నాకు చెప్పు అసలు ఏంటిది, నాకుది వాస్తవాన్ని చెప్పు. ఆఖ్యాహి మే కహ, నాకు నిజాన్ని చెప్పు, అసలు నువ్వు ఎవరు? భవానుగ్ర రూపం, నువ్వు ఇంత ఉగ్ర రూపంలో ఉన్నావు. నాకు తెలిసిన కృష్ణుడు ఇంత ఉగ్రత్వంతో ఉండడే, ఇంత క్రూరత్వంతో ఉండడే. నువ్వు ఎవరు? నమో అస్తుతే, నేను నీకు నమస్కరిస్తున్నా. నా మీద కరుణ చూపించి నాకు వాస్తవాన్ని చెప్పు. అసలు నువ్వెవరు? ఏంటిది ఇంత విజృంభణతో ఉన్న ఈ రూపం ఏంటి? అసలు దీనికి కారణం ఏంటి? నువ్వు ఎవరు? తే దేవ వరప్రసీద, నీకు దేవదేవుడా నేను నీకే నమస్కరిస్తున్నాను. నా మీద దయ చూపించు, నా మీద కరుణ చూపించి నాకు ఆ వాస్తవాన్ని చెప్పు. విఖ్యాతుమిచ్చామి, విఖ్యాతుమిచ్చామి అంటే నిన్ను తెలుసుకోవటానికి కోరుకుని అడుగుతున్నాను. నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకంటే ఇంత ఉగ్ర రూపాన్ని దాల్చి సమస్తం నువ్వని నాకు అర్థమైపోయిందని చెప్పాడు. ఏదైతే ఇంతలా చెప్పావో నాకు అర్హత ఉంటే పాత్రత ఉంటే అది నాకు చూపించమని అడిగాడు. చూపించమని అడిగావంటే నీకు అర్థమైందని అడిగావు కదా. అర్థమైందని అనుకోవటానికి, అర్థం అవుతుంది అని అనుకోవటానికి, అక్కడ చూసేది మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయటానికి చాలా తేడా ఉంది. నాకేది భయం లేదని పిల్లలు అంటూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు మనం కూడా నాకేం భయం లేదు అనుకుంటాం. ఇప్పుడు ఏదన్నా రాత్రి ఒక సినిమా చూసాం, అందులో ఏ దయ్యాలో భూతాలో చూసామంటే రాత్రి కల్లో మనకు కూడా వస్తాయి. కాకపోతే మనకి భయపడట్లేదు అన్నట్టుగా మనం నటిస్తూ ఉంటాం. కానీ సమస్తం అర్థమైనట్టుగా అనిపించేసరికి ఒక రకంగా ఉంది. కానీ ఏదైతే ప్రత్యక్షంగా అక్కడ అన్నీ కనిపిస్తున్నాయో అవి చూసేసరికి భయం వేస్తుంది. ఎందుకు? భీష్మ పితామహుడు మరణమే లేనివాడు, అటువంటి వాడు కూడా అందులోకి వెళ్ళిపోతున్నాడు. ఇంక నేనెంత నువ్వెంత? అందుకని ఆ ఉగ్ర రూపాన్ని చూసి నాకు అది అర్థం కావట్లేదు, నీకు నమస్కరించి అడుగుతున్నాను. నా మీద కృప చేసి నాకు ఆ వాస్తవాన్ని చెప్పు నాయనా. అది తెలుసుకోవాలని నిన్ను అడుగుతున్నాను. ఎందుకంటే ఇది ఊహించలేదు. భవంతమాద్యం, నిన్ను ఆది పురుషుడు అంటాడే, అన్నిటికీ మూలం నువ్వు, ఆది నువ్వే, అన్నీ నా నుంచే వచ్చాయి, అన్నిటికీ మూలం నేనే, అన్నిటికీ ఆధారం నేనే అని చెప్పావు నువ్వు. అందుకే భవంతమాద్యం, నువ్వే చెప్పాలి. నీకు తప్పితే ఎవరికి తెలిసే ఆ అవకాశమే లేదు. అందుకే నువ్వే ఆది పురుషుడవి. నహి ప్రజానామి, నాకు ఇది అర్థం కాదు. నువ్వు చూపిస్తున్నావు కదా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టీచర్ అయినా సరే స్కూల్లో ఏం చెప్తుంది, ఒక ఎక్స్పెరిమెంట్ చేయించే ముందు దానికి చక్కగా అర్థమయ్యేలాగా ఎందుకు చేస్తున్నావు, ఇదేంటి ఇదేంటి అని చెప్పి అప్పుడు అది చేపిస్తే నీకు అర్థం అవుతుంది. ఇవేవి చెప్పకుండా ముందే తీసుకెళ్ళిపోయి ఇది అందులో కలిపి అది ఇందులో కలిపి ఏదెందుకు కలుపుతున్నావు, ఏం చేస్తున్నావు అర్థం కాకుండా చేస్తే ఏమవుతుంది? అర్థం కాదు. దాని గురించి చెప్పి తర్వాత చేపిస్తే అది ఇంకా నీకు స్థిరంగా లోపల ఉంటుంది. దాని గురించి అన్నీ చెప్పాడు, చూడగలవు అని చెప్పాడు, అందుకే దివ్య దృష్టి ఇచ్చి మరీ చూపించాడు. కాకపోతే తెలుసుకోవటానికి అంత సులభం కాదు. ఎందుకు? ఆది అంతము లేని నేను, ఆ దేవతలు సప్త ఋషులే తెలుసుకోలేకుండా పోయారు అని చెప్పారు. అప్పుడు మనకి ఎలా సాధ్యమవుతుంది? ఎంత అవకాశం ఉన్నా గ్రహించటానికి. ఇక్కడ వాస్తవం ఏమంటే మనకి అర్థం కాకపోయినా అర్థమైందని నటిస్తూ ఉంటాం.
తెలియంది తెలియదు అని చెప్పడం తప్పు కాదు. నా లోపాలు నాకే తెలియాలి, పక్కనోడికి కాదు. అలాగే నాకెంత అర్థమైందన్నది నాకే స్పష్టంగా ఉండాలి. అర్థం కాలేదని చెప్పటానికి కూడా ధైర్యం కావాలి. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఆదిపురుషుడివి నువ్వే, అన్నిటికీ మూలం నువ్వే. కానీ ఇంత భయంకరమైన రూపాన్ని చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు. అందుకు నువ్వు ఎవరు? ఆ వాస్తవాన్ని నాకు తెలుసుకోవాలని ఉన్నది. తవ ప్రవృత్తిం. వృత్తి అంటే ఏంటి? ఏదో ఒక పని ఏది చేస్తున్నావో అది వృత్తి అంట. ఇక్కడ ప్రవృత్తి అంటే నీ వ్యవహారం నాకు అర్థం కావట్లేదు. ఆ వ్యవహారం అర్థం కావట్లేదంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ సృష్టికి మూలం నేనే, పోషణకి మూలం నేనే, లయానికి మూలం నేనే అని చెప్పాడు. సృష్టి అంటే మనం వచ్చాం కదా అని అనుకుంటాం. పోషణ అంటే ఇంకా బ్రతికాం కదా అని అనుకుంటే ఈ రెండు సులభంగా ఉన్నాయి అర్థం అవటానికి. లయం అయిపోయిన తర్వాత మళ్ళీ సమస్తము అక్కడే లయమైపోతుంది. మళ్ళీ సమస్తం అక్కడి నుంచి మళ్ళీ తిరోధానంగా వస్తున్నాయి. మళ్ళీ అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ పంచకృత్యాలు జరిగిపోతున్నాయి. పైగా ఇటువంటివి అండపిండ బ్రహ్మాండాలపై ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అందుకు నీ వ్యవహారం నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేలా చెప్పవా? ఇప్పుడు అదే స్కూల్లో సిలబస్ అయినప్పుడు కూడా 10th క్లాస్ సిలబస్ తీసుకొచ్చి ఎల్కేజీకి నర్సరీలో ఉన్న వాడికి చెప్తే వాడికి అర్థం అవుతుందా? అర్థం కాదు. వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అందుకే నీదేంటో నాకు అర్థం కావట్లేదు, నీ వ్యవహారం నాకు అర్థమయ్యేలాగా చెప్తావా? నా మీద కాస్త కరుణ చూపించి నాకు అది అర్థమయ్యేలా చెప్పు నాయనా అని వేడుకుంటున్నాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम्। ఓ పరమాత్మ, నీకు నా నమస్కారాలు. నా మీద కృప చూపించు, నా మీద ప్రసన్నత చూపించి ఈ ఉగ్ర రూపాన్ని నువ్వు ఎవరో నాకు దయతో చెప్పవా? అది నాకు తెలుసుకోవాలంది. ఆది పురుషుడివి నువ్వే అని చెప్పావు కానీ అది తెలుసుకోవాలనుకున్నాను కానీ ఇలా కనిపిస్తున్నావేంటి? ఇది నాకేం అర్థం కావట్లేదు నాయన అని అడుగుతున్నాడు. ఇంతకుముందు విశ్వరూపాన్ని ఏదైతే విశ్వమంతా ఉన్నది నేనే, అన్నిటికీ మూలం నేనే, పితృడు నేనే, అన్నీ నేనే అని చెప్పుకొచ్చాడు. పైగా విశేషంగా కొన్ని వాటిల్లో ఎక్కడైతే నా విభూతులు అన్నీ నేనే అయినప్పటికీ కూడా విశేషంగా కొన్ని వాటిలో ఉన్నాను అని చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్పడం ఎందుకు, ఒక్కసారి చూస్తే నీకు అర్థమైపోతుంది అన్నాడు. విశ్వరూపాన్ని చూడాలని కోరింది తానే. ఆ చూపించినప్పుడు కూడా మళ్ళీ కనపట్లేదని మళ్ళీ అడక్క ముందే దివ్య దృష్టి ఇచ్చింది పరమాత్మే. అది చూస్తున్నప్పుడు భయానికి లోనయ్యాడు, అయోమయానికి లోనైపోయాడు, బాధకి లోనైపోయాడు. అది నమ్మటానికి వీలు కాకుండా అంత అద్భుతంగా ఉంది, అంత భయంకరంగా ఉన్నది. అందుకని నీ యథార్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వెవరు? ఇదంతా ఏం జరిగిపోతుంది? ఎందుకు ఇలా జరిగిపోతుంది? ఇది నాకేమీ అర్థం కావట్లేదన్న భావనతో అడుగుతున్నాడు. ఇంత ఉగ్ర రూపంలోనా? అంటే ఎప్పుడూ నాతో ఉండి నాతో అంత ప్రశాంతంగా ఉన్నవాడు ఈ లోకానికి మూలమని తెలుసు. అది వినటానికి బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంత ఉగ్రరూపం కలిగిన వాడివని నాకు అది తెలియటం లేదే. ఎందుకంత ఉగ్రంగా ఉన్నావు? అది కాస్త వివరంగా చెప్పవా? అసలు నువ్వెవరు? నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నాకేం అర్థం కావట్లేదు ఇదంతా. అందుకు నాకు తెలుసుకోవాలంది. అది కూడా నన్ను అనుగ్రహించి నా మీద ప్రసన్నతతో నాకు అది తెలియజెప్పవా అని ప్రార్థించాడు. అంటే ఇప్పుడు దాకా ఇన్ని శ్లోకాల్లో నాణ్యానికి ఎలా అయితే ఒక వైపు చూస్తే ఇంకో వైపు తెలుస్తుందా లేదా అది కూడా తెలుసుకోవాలి. పరమాత్మే అన్నిటికీ మూలం, దయామయుడు, కరుణామూర్తి, అన్నీ ఉంటాం, కృపాసాగరుడు అన్నీ చెప్తాం పరమాత్మకి. అంటే ఒకవైపుగానే చూశాడు, దయ చూశాడు, కరుణ చూశాడు. అది తెలుసుకోవటానికి చాలా సాధారణంగా ఉంటుంది, అది సులభంగా గ్రహించేయచ్చు. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉగ్రమైన కాలస్వరూపాన్ని చూస్తున్నాడు. అది అన్నీ నశించి చేపోయేలాగా భక్షించేస్తున్నాడు అన్ని. పైగా చాలా ఉగ్ర రూపము. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ మీద చాలా ప్రేమగా పెంచుతూ ఉంటాం. వాడు ఎప్పుడు నా కోపాన్ని చూసి ఉండడు. వాడి మీద ఉన్న ప్రేమతో నేను మామూలుగానే ఉంటాను. పైగా నాకు కూడా సాధారణంగా కోపం లేకపోయి ఉండొచ్చు. అంటే నాకంటే నాకు కాదు, కొంతమందికి. కాకపోతే కొన్ని సందర్భాల్లో చాలా తప్పు ఏదైనా జరిగిపోతున్నప్పుడు, ఇంకొకరిని హింసిస్తూ అది నేను చూసినప్పుడు, లేకపోతే నా కొడుకునే అకారణంగా ఎవరైనా బాగా కొడుతూ ఉంటే, లేకపోతే వాడిని బాధించే విధంగా ఎవరన్నా చేస్తూ ఉంటే నేను చూస్తూ కూడా అలా ఊరుకుంటానా? అంతే అలాగా చూస్తానా ప్రశాంతంగా? లేదే. కోపం వస్తుంది. ముందేం చేస్తాం?
ఫస్ట్ అది ఆపడానికి ప్రయత్నం చేస్తా. అంతేగాని నువ్వేం చేసావు నాకు చెప్పు, తర్వాత వాళ్ళతో వెళ్ళి మాట్లాడతా అని చెప్పను. ఇది వీడిని బాధించేలాగుంది కాబట్టి దాని ముందు ఆపేస్తాను. వాళ్ళ మీద నేనే ముందు వెళ్ళిపోయి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసి గట్టిగా ఒక అరవటమో లేకపోతే వాళ్ళని పక్కకు తోయటమో చేస్తాను, వీడి మీద పడి కొట్టేస్తూ ఉంటే. తర్వాత కారణాన్ని అడుగుతాను. ముందేం చేస్తాను, నేను తోసేయటమో లేకపోతే గట్టిగా అరిచి అది ఆపటానికో ప్రయత్నం చేస్తాను. అవతల వాడితో పాటు నా కొడుకు కూడా భయపడతాడు, ఎందుకంటే నన్ను అంతలా చూడలేదు ఎప్పుడు. అలాగే దయామయుడు కరుణామయుడు అయిన పరమాత్మ అలాంటి దానికి వ్యతిరేకంగా కాలస్వరూపంగా ఇంత ఉగ్ర రూపంలో ఇంత భయంకరంగా కనిపిస్తున్నాడు. అందుకు నాకు సందేహం కలుగుతున్న సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాడు. నువ్వెవరో నాకు చెప్పవా, నాకు తెలిసిన కృష్ణుడివేనా నువ్వు, నాకెప్పుడు ఆహ్లాదకర రూపంలో ఉండే నువ్వేనా ఇంత ఉగ్ర రూపాన్ని దాల్చేశావు, పైగా సకల జీవజాతులందరినీ కూడా నమలటం ఏంటి, ఆస్వాదించటం ఏంటి, అంతలాగా లోపలికి గ్రహించేస్తున్నావేంటి, ఇంత భయానకంగా ఇంత ఉగ్ర రూపంలో ఉన్నావు ఏంటి, అసలు ఈ అవతారానికి ఏం కారణం ఉన్నది, ఇంత భయంకరంగా ఎందుకు ఉన్నావు నువ్వు, అలా ఉండవలసిన కారణం ఏంటి, అది నా ఆలోచనలకి చాలా అతీతంగా ఉంది, నాకు అది అర్థం కావట్లేదు, అందుకు మళ్ళీ నీకే నమస్కారం చేస్తున్నానంటే సృష్టి స్థితి లయలకు కారణమైన పరమాత్మ అన్న తత్వం నీకు అర్థమైనప్పుడు ఏం చేస్తావు. ఈ పనికైతే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పనికైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంకులో పని అయితే బ్యాంకుకే వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బ్యాంకు పని, బ్యాంకులోకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ పని అంటే జరగదు. ఇప్పుడు ఎలా అయితే మనకి ఆన్లైన్ సర్వీసులు వచ్చాయి, ఏ పనన్నా దాని దాని వెబ్సైట్లోకి వెళ్ళి నీ కంప్యూటర్ దగ్గర కూర్చొని చేయొచ్చు. ఇది కట్టు అది కట్టు అని అక్కడ ఒక మనిషి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు పట్టుకెళ్ళో లేకపోతే ఆ కార్డు పట్టుకెళ్ళో ఇక్కడ అంటే వాడు ఒక దగ్గర కూర్చొని అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు. ఇది లౌకికంగా ఒక ఉదాహరణ తీసుకోవటానికంటే దీనికి దానికి సమానం అని చెప్పటానికి కాదు. కానీ ఇక్కడ అదే పరమాత్మ సృష్టి చేస్తున్నాడు, అదే పరమాత్మ పోషణ చేస్తున్నాడు, అదే పరమాత్మ లయం చేస్తున్నాడు, పైగా దేనికి సంబంధం లేకుండా ఉంటున్నాడు. పైగా నువ్వు చేసిన కర్మలకే నీకు అన్నీ లభిస్తున్నాయంటాడు. అందుకు ఇది ఆలోచిస్తే అర్థం చేసుకోవటానికి అంత సులభం కాదు. ఇంత ఉగ్ర రూపంగా కనిపిస్తున్నాడు. ఆ ఉగ్ర రూపం అన్నది పరమాత్మ కాదు. ఎలా అయితే నాకు కోపం వచ్చిందంటే ఆ కోపం ఒకరి మీద ప్రదర్శిస్తాను, అది మళ్ళీ తొందరగా నాకు మళ్ళీ మామూలు స్థితికి రాదు, కొంచెం సమయం పడుతుంది. కానీ పరమాత్మ అలా కాదు. ఎందుకు? సచ్చిత్తానంద స్వరూపం, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు, సత్యమై ఉన్నాడు, నిత్యమై ఉన్నాడు, వికారరహితంగా ఉన్నాడు, తేజోమయంగా ఉన్నాడు, కాంతిమయంగా ఉన్నాడు, శక్తిమయంగా ఉన్నాడు. ఇందులో ఎక్కడ మార్పులు ఉండవు. నాకు ఒక్కొక్కసారి నీరసం వస్తుంది, ఒక్కొక్కప్పుడు చాలా ఆనందంగా ఉంటాను, ఆ రోజు చాలా ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది, కొన్ని కొన్ని రోజుల్లో చాలా నీరసంగా ఉంటూ ఉంటాను. అంత ఏమీ చెయ్యబుద్ధి కాదు నాకు పని. ఎందుకు? మనలో మార్పులు చేర్పు, వాతావరణ ప్రభావం ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఉంటుంది, కాల ప్రభావం ఉంటుంది. అలాగే వయస్సుతో కూడా కొన్ని కొన్ని మనకి శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. మనకి నచ్చినవి దొరికితే ఒకలాగా ఉంటాం, నచ్చనివి ఉంటే ఒకలాగా ఉంటాం, కష్టంగా అనిపిస్తే ఒకలాగా ఉంటాం, ఆనందంలో ఉంటే ఒకలాగా ఉంటాం. ఎప్పుడూ ఇలానే ఉంటాం. కానీ పరమాత్మ అలా కాదే, ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు. కానీ ఇంత భయంకర రూపాన్ని నువ్వు ఎందుకు దాల్చావు, ఈ భయంకర రూపానికి కారణం ఏంటి, ఇంత ఉగ్ర రూపంలో నేను ఎప్పుడూ నిన్ను ఎరగలేదు, అందుకే ఈ విధమైన అతి ఉగ్ర రూపాన్ని నువ్వు ధరింపవలసిన పని ఏమొచ్చింది, అసలు వాస్తవంగా నువ్వు కృష్ణుడివేనా, ఇది వేరా అన్న ప్రశ్న మనసులో కలిచివేస్తుంది నాకు. అందుకే ఆది పురుషుడివైన ఉన్నావు నువ్వే, అందుకుని ఈ మొత్తాన్ని తెలుసుకోవాలని నేను నిన్ను అడుగుతున్నాను. దేవతలందరిలోనూ కూడా సర్వశ్రేష్ఠునమైన వాడి, దేవతలకే మూలమైన వాడివి, దేవతలకే ఆధారమైన వాడివి, అందుకే దేవతలకే వరాలు ఇచ్చేవాడివి. అందుకుని నా ఒక్క ఈ కోరికని కూడా మన్నించి ఆ పరమేశ్వర తత్వాన్ని నాకు బోధపడేలాగా చెయ్యవా, ఈ భయంకర రూపంతో నాకు ఇంకా ఇంకా భయం వేస్తుంది, అందుకు నా పట్ల నువ్వు అంత ఉగ్ర రూపంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, కాస్త ప్రశాంతతకి లోనయ్యేలాగా నాకు నువ్వు కాస్త శాంతంగా కనిపించవా, నాకు నీది ఏంటో అర్థం కావట్లేదు, విరాట రూపం అన్నావు, ఇక్కడ ఉభయపక్షుల సేనలందరిలో ఉన్నవాళ్ళు యోధులందరూ నశించిపోతున్నారు, అవి నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, పైగా నశించిపోవటంలో కూడా ఇంత ఉగ్ర రూపంలో ఎందుకు వాటిని తీసేసుకుంటున్నావు, నాకు భవిష్యత్ అంతా కూడా ఇక్కడ నీలో కనిపిస్తుంది విరాట రూపంలో, అందుకుని దయతో నాకు ఆ రహస్యాన్ని చెప్పవా, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోరిక ఉన్నది, అందుకు నన్ను అనుగ్రహించు అంటే అది చూపించమంటానికి అనుగ్రహించమన్నాడు,
అనుగ్రహించమని అడిగిన తర్వాత చూపించటమే కాకుండా అది అర్థమయ్యేలా చెప్పి మరి చూపించాడు. అది చూడగలగటానికి దివ్య దృష్టిని ఇచ్చాడు. కానీ ఏదైతే చూస్తున్నాడో ఇన్ని శ్లోకాల్లో తనకి చూస్తుందేంటో చెప్పాడు. తను చెప్పింది ఇక్కడ చూస్తున్నది ఏంటి అన్నది మళ్ళీ వ్యక్తపరుస్తున్నాడు. కానీ ఆ భయం ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు అయోమయ స్థితి వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు నన్ను మళ్ళీ కనికరించి అది నాకు అర్థమయ్యేలా చెప్పవా? ఎందుకంటే వణికిపోతున్నాను, ఇంకా తట్టుకునే అంత స్థితి లేదు. తీవ్రత ఎక్కువైపోయినప్పుడు ఏమైపోయింది, అసలు ఈ కార్యానికి సంకల్పం ఏం చేసుకున్నావు, ఎందుకు ఇలా కనిపిస్తున్నావు నాకు, అందుకే దయతో ఆ రహస్యాన్ని చెప్పు అన్నాడు. ఏ కారణం లేకుండా కార్యం జరగదన్నది వాస్తవం. అందుకే ఇక్కడ నీ యథార్థ స్వభావం సంకల్పం నాకు అర్థం కావట్లేదు, అందుకే నాకు వివరించమని చెప్పాను. వివరించమని అడిగితే చెప్పేస్తాడా? నాకు చెప్పకపోవచ్చు, ఎందుకంటే నేను చెప్పింది కూడా వినకపోవచ్చు. ఎందుకు అంటే అర్హత, పాత్రత, సిద్ధపడి ఉండటానికి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు అనుగ్రహం వస్తుంది. గొంతెమ్మ కోరికల్లాగా అన్నీ కావాలనిపిస్తుంది, కానీ దానికి నేను సిద్ధంగా ఉండాలి కదా. భగవద్గీత మొదలైనప్పుడు అప్పుడు చూపించలేదు విశ్వరూపాన్ని. ఎందుకు? గుండాగి చచ్చిపోతాడు. క్రమేణా దాన్ని బోధపరిచి లోపలున్న అజ్ఞానాన్ని తీశాడు. జ్ఞానం వైపుగా వెళ్ళేలాగా, ఆ శోకం నుంచి బయటపడేలాగా, జ్ఞాన వికసన కలిగేలాగా అన్నీ చెప్పిన తర్వాత రూపాన్ని చూపించాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఉగ్రరూపంతో ఉన్న ఆ విరాట రూపాన్ని చూస్తే మళ్ళీ భయమే వేసింది. ఇవేవి చెప్పకుండా అర్థం కాకుండా చూపించుంటే ఇంకేమైపోయేది పరిస్థితి. అలాగ మన జీవితంలో ఒక సమస్య వచ్చిందని ఎప్పుడూ భయపడకూడదు. దాన్ని మనం భరించగలిగే అంత శక్తిని మనకిచ్చి మనల్ని దానికి సిద్ధపరిచే పరమాత్మ ఇస్తాడు. ఎందుకు? అందరినీ కరుణించేవాడు. అందరూ ఆయన మీదే ఆధారపడి ఉన్నాడు. అందరికీ మూలము పరమాత్మే. ఆ పరమాత్మకి మన గురించి మనకన్నా బాగా తెలుసు. నేను ఎంత భరిస్తానో అంతే నాకు ఇస్తాడు. పైగా ఆ శిక్షణ నాకు ఇచ్చి మళ్ళీ ఆ పరీక్ష నాకు పెడుతున్నాడు. దాన్ని నేను దాటేలాగా మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ అందుకే అంత ఉగ్ర రూపాన్ని చూపించిన తర్వాత ఇన్ని రకాలుగా తన బాధని, భయాన్ని అన్నీ వ్యక్తపరిచి ఏం కనిపిస్తున్నా, ఎలా కనిపిస్తున్నా, ఇక్కడెలా ఉన్నావు, అక్కడెలా ఉన్నావు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ అంత తీసుకునే స్థితి కోల్పోయాడు అర్జునుడు. అందుకే నాకు ఇంకేమీ అర్థం కావట్లేదు, ఈ కార్యానికి, ఈ సంకల్పానికి అన్నిటికీ మూలం ఏంటి, ఏ కారణం చేత ఇంత ఉగ్ర రూపంలో నాకు దర్శనం ఇస్తున్నావు, ఈ రహస్యాన్ని మటుకు నాకు చెప్పు అని ఇక్కడతో తన లోపల కలిగేవన్నీ భావనయుక్తంగా అన్నీ తను చూస్తున్నవి, దానివల్ల తనలో కలిగే పరిణామాలు, ఆ భావనలన్నీ కూడా ఆ పరమాత్మకే వ్యక్తపరిచాడంటే సమస్య అందరికీ వస్తుంది. పక్కింటోడిని పిలిచి చెవులు కొరికేసుకునేలాగా మాట్లాడుకోవటం కదా, వాడి సమస్య తీర్చలేడన్నది వాస్తవం. ఎదుర్కోవాల్సింది నువ్వు. ప్రపంచాన్ని మొత్తానికి చెప్పేసి నేను చేతులు కట్టు కూర్చుంటే సమస్య పోతుందా? ఎలా తీర్చుకోవాలో అన్నది నీకు అర్థం కాకపోతే పెద్ద విశేషమేమీ కాదు. అన్నీ మనకు అర్థం కాకపోతే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా చేతులు ఎత్తకూడదు ఎప్పుడు. కాలానుగుణంగా నన్ను దానికి సమర్థతతో ఉండేలాగా నాకు ఆ పరమాత్మ ఇస్తాడన్న నమ్మకం, విశ్వాసం నీకు ఉండాలి. పట్టుకోవటం త్రికరణ శుద్ధిగా అలా పట్టుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ అవగాహన ఇస్తాడు, ఆ సమస్యని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, దాని నుంచి బయట పడేలాగా కూడా నిన్ను చేస్తాడు. అదే ఇక్కడతో అర్థం చేసుకోవాలి. తెలుసుకోవాలన్న కోరిక, ఆ వైపుగా నా పయనము, ఆ వైపుగా స్థిరత్వము, అలాగే దాన్ని నేను చేరుకోవటానికి నన్ను నేను మలుచుకునే ప్రయత్నం అన్నది నిత్యము జరగాలి. అమ్మయ్య ఇక్కడికి వచ్చేసానుగా, ఇంత తెలిసింది కదా అయిపోయింది అన్నట్టుగా నేను చితకలబడకూడదు. ఎందుకు? ప్రతిరోజు ఒక యుద్ధమే. ఇక్కడ కురుక్షేత్రం అన్నది అక్కడ జరుగుతున్న యుద్ధంలో చెప్పిన బోధ అన్నట్టుగా దీన్ని భగవద్గీతని తీసుకోకూడదు. ఈ భవసాగరం అన్న దాంట్లో నేను ఉన్నాను, ఇది నేను దాటాలి అంటే ఏది ఆధారం చేసుకోవాలి, ఎలా నా పైన ఉండాలి, వెన్ను చూపించకుండా ఎలా నేను ప్రతిదీ సామరస్యంగా తీసుకుంటూ, దేన్ని విసర్జించుకుంటూ, దేన్ని పట్టుకుంటూ, ఇంకా నన్ను నేను సిద్ధపరుచుకుంటూ, దృఢత్వంతో, జ్ఞాన వికసనతో నేను ముందుకి పయనాన్ని కొనసాగించాలి. నాతో పాటు నలుగురు ఉద్ధరింపబడేలాగా నేను ఉండాలి. నన్ను నేను మలుచుకుంటూనే ఉండాలి నిత్యము, నిరంతరము. అర్జునుడు కోరిక మేరకు తన ఉగ్ర రూపాన్ని మళ్ళీ తన కారణాన్ని కూడా కృష్ణుడు వచ్చే శ్లోకం నుంచి చెప్తాడు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 31 శ్లోక సంపూర్ణం.